మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం దేవుని అంతిమ దేవ ప్రవక్త, మానవాళి అంతటికీ కరుణీమూర్తి. ముహమ్మద్ ప్రవక్త గారి యొక్క సిరీస్లోని తదుపరి వీడియోలకి మనం వెళ్ళిపోతున్నాము. మొహమ్మద్ వారు దేవుని ఏకత్వ భావనను, మానవ సమానత్వ భావనను, మానవ హక్కుల చార్టర్ను మానవాళికి వివరించారు. ఇదే విషయం ఆనాడు అరబ్బు తెగలకు మింగుడు పడలేదు. ఒక తెల్లవాడు, నల్లవాడు, అరబ్బుడు, అరబ్బేతరుడు, బానిస, యజమాని ఇద్దరు దైవం ముందు సమానులేనా? ముహమ్మద్ బోధిస్తున్నది ఏమిటి? దీన్ని మేము కాదంటాము, దీన్ని మేము అణగదొక్కేస్తాము అంటూ ముహమ్మద్ వారి యొక్క ఉద్యమాన్ని అణగదొక్కడానికి, ముహమ్మద్ వారి అనుచరులను చంపడానికి, ఆఖరికి ఈ ఉద్యమకర్త అయినటువంటి ముహమ్మద్ వారిని చంపడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఈ తరుణంలోనే ముహమ్మద్ వారు, వారి అనుచరులు తమకు పెడుతున్నటువంటి ఇబ్బందులను తాళలేక మక్కా ప్రాంతాన్ని వదిలి మదీనా ప్రాంతానికి వలస వెళ్ళిపోతారు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత మక్కా ప్రాంతాన్ని ముహమ్మద్ ప్రవక్త వారు ఎలాంటి యుద్ధం లేకుండానే జయిస్తారు. ఇది చరిత్రలో ఫతేహ్ మక్కాగా పేరు పొందింది. అయితే ఎప్పుడైతే మహాప్రవక్త ముహమ్మద్ వారు మక్కా ప్రాంతాన్ని జయించారో ఆ రోజున ఆయన శత్రువులందరూ చేతులు కట్టుకుని ఆయన ముందు తలలు వంచి నిలబడి ఉన్నారు. ఇప్పటి వరకు ఆయనను 20 సంవత్సరాలుగా ఇబ్బంది పెట్టిన దానికి, ఆయన అనుచరులను హింసించి చంపిన దానికి, మరియు మహాప్రవక్తకు విషం పెట్టి చంపేటువంటి ప్రయత్నం చేసి రాళ్ల దెబ్బలు కొట్టిన దానికి, యుద్ధాలలో అనేక మందిని చంపి మహాప్రవక్తను కూడా చంపడానికి ప్రయత్నం చేసిన దానికి ప్రతీకారంగా ముహమ్మద్ ప్రవక్త వారు ఈరోజు తమ పట్ల ఎలా ప్రవర్తిస్తారో, ఈరోజు తమ చావు మూడింది అని భయపడుతూ ముహమ్మద్ వారి ముందు చేతులు కట్టుకుని తలలు వంచి నిలబడి ఉన్నారు శత్రువర్గం. మహాప్రవక్త ముహమ్మద్ వారు ఒక్కసారిగా వారందరి వైపు చూశారు. ఆ తర్వాత తన జాతి వారితో ఈ విధంగా అన్నారు: నేను జోసెఫ్ ప్రవక్త పలికినటువంటి మాటల్ని పలుకుతున్నాను అంటూ, ఈరోజు మీరందరూ నిరపరాధులు, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను, మీరందరూ స్వతంత్రులు, కాబట్టి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటారు మహాప్రవక్త ముహమ్మద్ వారు. ఈ మాట వినగానే శత్రువుల భయం ఆశ్చర్యంగా మారిపోయింది. ముహమ్మద్ వారి పట్ల వారికి ఉన్నటువంటి ద్వేషము కన్నీరుగా మిగిలిపోయింది. శత్రువులు యొక్క ద్వేషంపై మహాప్రవక్త యొక్క కరుణ జయించినటువంటి రోజది. ఆ రోజుని ముహమ్మద్ వారి యొక్క శత్రువులు ఎప్పటికీ మర్చిపోలేరు. ముహమ్మద్ వారి యొక్క శత్రువుల కళ్ళలో నుంచి కన్నీళ్లు కారుతున్నాయి. ముహమ్మద్ను హింసించినా ముహమ్మద్ మమ్మల్ని క్షమించారే, అరే ఇంతకాలం మేము ఇంతటి దారుణంగా ఒడిగట్టామా ముహమ్మద్ ప్రవక్త వారికి వ్యతిరేకంగా అంటూ ముహమ్మద్ ప్రవక్త వారి వద్దకు వచ్చి, మేము ఒప్పుకుంటున్నాము, నిస్సందేహంగా మీరు దేవుని ప్రవక్త అని అంటూ వారి దగ్గరికి వచ్చి తమ శిష్యరికాన్ని ఒప్పుకున్నారు ఆనాటి శత్రు తెగలు సైతం. ఈ విధంగా ముహమ్మద్ ప్రవక్తను దేవుడు కారుణ్యమూర్తిగా చేశాడు. ఈ కారుణ్యం కారణంగానే ప్రపంచమంతటా మానవ సమానత్వాన్ని బోధించేటువంటి అనేక మంది శిష్యులను ఆయన సంపాదించుకున్నారు. కాబట్టి ముహమ్మద్ వారి యొక్క ఆయుధం క్షమాగుణమే. మన యొక్క క్షమాగుణం ఎంతవరకు ఉందో మనం ప్రతిరోజు బేరీజు వేసుకోవాలి. రండి, ముహమ్మద్ వారి యొక్క జీవిత చరిత్రను ఒక్కసారి చదివే ప్రయత్నం చేద్దాము, మరియు దానికి అనుగుణంగా ఆచరించేటువంటి ప్రయత్నం చేద్దాం.